సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట 1 దెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రియ సహోదరి సహోదరులారా, దెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ వారందరూ రాబోయే కాలానికి సిద్ధపాటు గురించి తెలియజేస్తూ ఆత్మార్పవద్దు, ప్రవచన విషయంలో నిర్లక్ష్యపరచవద్దు, అలాగే సమస్తమైన వాటిని పరీక్షించి మేలైన దాన్ని ఎంచుకొనడి. నేటి యొక్క ప్రస్తుత క్రైస్తవ జీవితంలో ఈ మాట చాలా అవసరం. దేవుని యొక్క ఆశీర్వాదం పేరట పరిశుద్ధ లేఖనాలకు వ్యతిరేకమైన విషయాల్లో కూడా మనము వెళ్తున్నాం. కావున దేవుని యొక్క వాక్య సూచన మాట పరీక్షించండి, పరిశోధించండి, ఏది మేలైనదో దాన్ని మాత్రమే చేపట్టుడి. ఈ దినాల్లో చూసినప్పుడు ప్రజలు దేవుని పేరట కూడా మోసాలు జరుగుతున్నాయి. మన ఆత్మీయ జీవితాన్ని దిగజారే అనేకమైన లోక ఆలోచనలకు మనం నెట్టివేస్తున్నారు. కావున మనం వాటిని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. గుడ్డుగా నమ్మవద్దు నా ప్రియ కుమార కుమార్తె. ఎవరో ఏదో చెప్పారని దాన్ని వెంబడించద్దు, కానీ దేవుని యొక్క వాక్యమే మన ప్రాథమికంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమే కొలబద్ద, దేవుని యొక్క వాక్యమే ఆధారము, దేవుని వాక్యం మాత్రమే. ఒకవేళ మనుషులు చెప్పినప్పుడు అది నువ్వు జాగ్రత్తగా పరిశీలించాలి, పరిశోధించాలి. వాక్యానుసారంగా ఉందా, వాక్యానుసారంగా లేదా? ఎంత గొప్ప వ్యక్తి ఈ మాటలు చెప్పచ్చు, కానీ దేవుని వాక్యానుసారంగా ఉన్నారా లేదా చాలా ప్రాముఖ్యం. ఎందుకనగా ఒకానొక సమయంలో ఒకరి మీద నమ్మకము, ఒకరి మీద ప్రేమ మన కళ్ళను మూసివేస్తుంది. మనము సరిగ్గా అర్థం చేసుకోలేము. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో దేవుని యొక్క నూతన క్రియ జరుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రియ కుమార కుమార్తె, దేవుని యొక్క ఆశీర్వాదం కంటే ముందు మన క్రైస్తవ జీవితంలో దేవునికి అనుకూలంగా నడుస్తున్నామా? మనం చేసే పనులు, మనం చేసే ఆలోచన ప్రతిదీ పరిశోధించి ఏది మేలుకరమైందో దాన్ని చేపట్టడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకున్నారు. నీ బిడ్డలైన వారు నీ హస్తాల్లో భద్రపరచండి, నీ కృపాక్షమలతో నింపండి. వారికున్న కొదులు తీసివేయండి. ఇదిగో ప్రభా, ఏది శ్రేష్టమైందో, ఏది మేలుకరమైందో, ఏది మంచిదో మేము ఎంచుకుంటకు సహాయం దయచేసి దేవా, నువ్వు అనుగ్రహించిన చిత్తానుసారంగా మేము ఉండుటకు మమ్మల్ని నడిపించి బలపరచమని ప్రభు, ఇదిగో నీ బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో ఆ కోరికలు సిద్ధింపచేయమని ఏస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకించండి, మేలుకరమైన ఎంచుకోండి. దేవుడు వాటిని సంపూర్ణంగా దీవించునుగాక. ఆమేన్.